ప్రార్థన పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఈరోజు అడుగుతావా, అయ్యా నా జీవితంలో ఓటమి ఉందయ్యా, నా జీవితంలో యాంగ్జైటీ ఉంది, నా జీవితంలో స్ట్రెస్ ఉంది, ఈ జాబ్ని బట్టి, ఈ జాబ్ క్రైసిస్ని బట్టి నా జీవితంలో స్ట్రెస్ ఉంది, నా జీవితంలో నా ఫ్యూచర్ గురించి ఆందోళన నాకుంది, ఒక భయం నా జీవితంలో నేను నిలబెట్టి చేస్తుంది. అయ్యా నాకు విజయాన్ని ఇవ్వయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించే, దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించే. గాడ్ విల్ ష్యూర్లీ గివ్ ఎన్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. యెరూషలేము గురించి దుఃఖించాడు, ప్రార్థించాడు. ఆ మాట వినినప్పుడు కూర్చుండి ఏడ్చి దుఃఖముతో ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజున పవర్ఫుల్ ప్రేయర్ ఏంటో తెలుసా? మన కన్నీటి ప్రార్థన. ప్రైజ్ గాడ్. ఈరోజు మనుషుల దగ్గరికి వెళ్ళి మనం కన్నీరు కారుస్తాం. సిస్టర్ గారు నా సమస్య ఇదండి, నా పిల్లలు ఎలా ఉన్నారండి, నా ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. అంటే దేవుని సేవకుల దగ్గరికి వచ్చి చెప్పుకోవద్దని అంటలేదు, కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడవడం ద్వారా ప్రయోజనం లేదు. ఏడ్చేదేదో దేవుని సన్నిధికి వచ్చి అక్కడ ఏడవాలి, అక్కడ కన్నీరు కార్చాలి. అర్థమైందండి?